సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో వినిత వాళ్ళ దగ్గర వర్క్ చేస్తా ఉన్నాడు డ్రైవర్గా. వాళ్ళ దగ్గరే నమ్మకంగా ఉన్నాడు. వాళ్ళకి మొత్తం పని చేస్తా ఉన్నాడు ఇంట్లో. ఈ మధ్యన మాకు ఒకసారి కాలు ఏదో స్లిప్ అయి కింద పడ్డాడని చెప్పి ఫోన్ చేశారు. మేము వెళ్ళాము వాళ్ళని చూడటానికి. ఏం జరిగిందని వెళ్తే వాళ్ళని కూర్చోబెట్టి ఆ పక్క ఈ పక్క ఇద్దరు మనుషులు కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. మాకు ఏమీ చెప్పనీలేదు వాడిని. మాకు జస్ట్ అప్పటికి కాలు దెబ్బ తగిలిందని మాత్రమే తెలుసు మాకు. నేను కాల్లో లైన్లో ఉన్నాను, ఆమె విడుతా చెప్తాను, నీకు ఎంత డబ్బైనా ఇస్తాం మేము, మా గురించి అక్కడ ఏం చెప్పొద్దు అని చెప్పి మా అవ్వకు చెప్తాను. డబ్బు రూపంలో కొనాలని చెప్పి చూసారు వాళ్ళు. మేము లొంగలేదు వాళ్ళకి. లాస్ట్ కి చంపేశారు, వాళ్ళే చంపేశారు వినిత వాళ్ళే. మేము వెళ్ళినప్పుడు 5 మంది అయితే ఉన్నారు, ఇప్పుడు 5 మందే బయటపడ్డారు వాళ్ళని చంపడంలో. 15 సంవత్సరాల నుంచి సో అదండి, వినిత వాళ్ళు డబ్బులు ఇవ్వాలని చూశారు. పాపం ఒక పేద కుటుంబం అయినా సరే వాళ్ళు ఎక్కడ వాళ్ళ నిజాయితీ నుంచి డివేట్ కాల, లొంగలేదు. చెప్పారట ఆవిడ, వినూత గారు చెప్పారట, డబ్బులు ఇస్తామమ్మా, మీరు అక్కడేం మాట్లాడమాకండి అని. కానీ వాళ్ళు ఏంటంటే ఆ పిల్లాడి మేనత్తు కూడా మాట్లాడింది. ఇంకా హృదయ విదారకంగా ఉంది కాబట్టి ఆ వీడియో మనం ప్లే చేయలేకపోతున్నాం. కళ్ళమ్మడి పెంచింది ఆవిడ ఆ పిల్లాడిని పెంచింది. నిజమే సార్, మానవీయ కోణంలో అలా దుర్మరణాలు ఫ్యామిలీలో మగ దిక్కు ఆడపిల్ల పెంచిన తల్లి వీళ్ళందరూ బాధలు ఉంటాయి, నేను కాదంటలేదు. కానీ దాని పూర్వపరాల్లోకి వెళ్తే ఈ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి అబ్బాయి అయిన ఈ సుధీర్ రెడ్డి గారికి టికెట్ విషయంలో ఒక చాలా అంబిగ్యూటీ, లాస్ట్ మినిట్ దాకా టికెట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. ఇది జగమెరిగిన సత్యం. అండ్ తదనంతర పరిణామాల్లో ఆవిడే ఎక్కువగా పోటీ ఇచ్చిన క్యాండిడేట్ అక్కడ. సో యాజ్ ఫర్ యాజ్ నేను ఎప్పటి నుంచో లోకల్ ఫ్రిక్షన్స్ గురించి చెప్తున్న దగ్గర ఏంటంటే, ప్రతిసారి త్యాగశీలవమ్మ అన్నట్టు ఈ జనసేన పార్టీ కొత్త స్ట్రాటజీ ఆప్ చేస్తుందంటే, మన రామారావు గారిని ఇప్పుడు ఈవిడ్ని ఉన్న పలంగా సస్పెండ్ చేసేయడం, ఈవిడ బహిష్కరించడం కూడా. అంటే ఎంత తెలివితేటలంటే, ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఆ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసిన దాంతో కంపారిజన్స్ ఉంటాయని, ఇది ఖచ్చితంగా వస్తున్నాయి. ఆ నెరేటివ్స్లోంచి ముందే వీళ్ళు చేతులు కడుక్కొని నిలబడి ఉండడం. అండ్ మోర్ ఇక్కడ మీకు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇతను చాలా సంవత్సరాలు బట్టి పనిచేస్తూ లాయలిస్ట్గా ఉంటూ కూడా ఆవిడ పేరు అతని చేతి మీద ఉంటుంది, వినూత అక్క అని రాసి ఉంటుంది అతనికి. అండ్ మోర్ ఇవాళ మీరు గమనిస్తారు లేదో, అంత విశ్వాసంగా ఉన్నవాడు ఫోటోలు అవి తీసాడని అనవసరమైన వీడియోలోనే తమిళ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. సో ఇవన్నీ మనం గమనిస్తున్న దగ్గర ఏంటంటే, సమ్ కోర్ట్ ఆపరేషన్ బ్రహ్మాండంగా చేయించారు, వీడితోనే చేయించారనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఏదో పే చేసి మొత్తానికి అది ఇష్యూ చేయడానికి చేసిన దగ్గర బూమరంగై ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. రాజకీయాల్లో చుట్టూ తిరిగే వాళ్ళు ఎవడో టాస్క్ ఇస్తే సినిమాలలో చేస్తే ఇలాంటి ఉపద్రవాలే ఉంటాయి. మనం పూర్వపరాలు మర్చిపోయి పరాలు మర్చిపోయి ఉన్న పలంగా ఏదో రాత్రి నడమంతరం తీరు వస్తుందన్న ప్రాస్పెక్ట్లో వెళ్తే రాజకీయాలు చేయడానికి వాళ్ళు ఉంటారు, ప్రాణాలు తీయడానికి కూడా. రెండో యాంగిల్ మాట్లాడుతున్నాను ఇందులో. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా విదేశాల్లో ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చారు. కెరీర్ మొత్తం పోయినట్టే వాళ్ళకి. ఇప్పుడు అందరికీ పోయినట్టే. పాలిటిక్స్ అంటేనే కెరియర్ గెలిస్తేనేనండి, ఇలా గెలవకపోతే కెరియర్లు ఇంట్లో కూర్చొని చెమ్మచాకలు ఆడుకోవడమే, ఏముండదు. అందులో ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మీరు రాజ్యాంతం గమనిస్తే, జనసేన తెలుగుదేశం ఫ్రిక్షన్ చాలా సీరియస్గా ఉంది అక్కడ. ఉన్నప్పుడు ఎవడ అవకాశం వాడు తీసుకున్నాడు, అవకాశానికి బలంగా వాడబడిన ఆ కుర్రాడి కింద చూడాలి. ఆ కుర్రాడు చేసిన పనికి అతని ప్రాణాలే అతను కోల్పోయాడు వాళ్ళ పరిస్థితుల్లో, అంతకని ఇంకెళ్ళలేదు దీంట్లో. అండ్ ఇంకోటి ఏంటంటే, చెన్నై పోలీసులకి దగ్గర ఒక ఎమ్మెల్యే గారి కాల్ డేటా కూడా దొరికిందట. అది బయటకు రావట్లేదు ఇంకా. బహుశా దాన్ని ఏమైనా సప్రెస్ చేస్తున్నారో తెలియట్లేదు. ఆయన ఎవరెవరితో మాట్లాడారు ఆ టైంలో అనేది. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్యాంగ్ని అయితే వీళ్ళు ఎంగేజ్ చేసుకున్నారు. ఎవరు, వినూత గారు చంద్రబాబు గారు దంపతులు ఎంగేజ్ చేస్తారు. చంద్రబాబు గారు అంటే వినూత్ గారు భర్త, మీరు చెప్పండి. అదే వినూత్ గారు అర్థమే మారిపోతుంది. నాయుడు కూడా కాదండి, చంద్రబాబు ఆయన పేరు. వినూత చంద్రబాబు దంపతులు వాళ్ళు ఎంగేజ్ చేసుకున్నారు. అవును, ఎంగేజ్ చేసుకున్న వాళ్ళల్లో ఒకతను ఈయనకి ఒక ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి, ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి, చిట్ట చివరిలో చంద్రబాబు గారికి ఆవేశం వచ్చేసి కొట్టాడండి, అతని ఇంటెన్షన్ చంపడం కాదు కానీ చచ్చిపోయాడు, ఏం చేయమంటారండి, రేణిగుంటలో చంపేశారు. ఏం చేస్తారు, ఇక్కడ ఉంటే న్యూసెన్స్ అవుతుంది, తీసుకెళ్ళిపోయి చెన్నై తీసుకెళ్ళి ఎక్కడైనా నదిలో పారేయండి అని. వీళ్ళు ఇంత బ్రహ్మాండంగా చేశారు. కానీ వాళ్ళు ఏంటంటే చక్కగా వాళ్ళ నెంబర్ ప్లేట్స్ ఎలివేట్ అయ్యే విధంగా, సీసీ కెమెరాలు చిక్కే విధంగా ఆ కార్లు వేసుకెళ్లారు. అండ్ అది ఎక్కడో బయటపడిన తర్వాత, అది కూడా ఆయన ఎమ్మెల్యే గారు చెన్నై పోలీసులకు చెప్పాడంటే, ఏదో ఇక్కడ సస్పీషియస్ బాడీ దొరికినట్టుంది, ఒక మాట మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అని. అంటే ఇదంతా ఏంటంటే ఒక స్కెచ్ ప్రకారం జరిగింది, ఆమెను ఇరికించడానికి అనేది ఆవిడ అభియోగం. ఇదంతా మన నెరేషన్ కాదండి, ఆవిడ అభియోగం. ఆ నిజం ఉంటుందా ఆ అభియోగంలో? ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పోలీస్ డిపార్ట్మెంటు గౌరవప్రదంగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయదు. మన స్టేట్లో కూడా కాదు, అది తమిళ పోలీస్ వాళ్ళకేం మొహమాటాలు అబ్లిగేషన్లు ఉండవు. ఎమ్మెల్యే హోదాలో ఫోన్ చేయొచ్చు, టు అన్ ఎక్స్టెంట్ మే బీ ఎంటర్టైన్డ్.
బట్ అక్కడ స్టేట్కి అపవాదం వస్తుంది కదా సార్. ఇలాంటి విషయంలో వాళ్ళెవరిని ఎక్కడ వచ్చి ఎంటర్టైన్ చేశారు, కాల్ డేటాతో సైతం ఒక ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయ్యాడు అన్న కోణాలు ఎప్పుడైతే ప్రస్ఫుటించాయో స్టేట్ డెఫినెట్గా దిల్ టేక్ ఇన్ టు ద పర్సనల్ దిస్ థింగ్ అండ్ డెఫినెట్లీ దిల్ గివ్ ఏ ట్రాన్స్పరెంట్ సిచ్యువేషనే అట్రిబ్యూట్ చేస్తుంది. ఆ ట్రాన్స్పరెన్సీతో అవుట్కమ్ వచ్చింది అనుకోండి, ఎవడ ఎమ్మెల్యే అయితే ఎవరికి ఎక్కువ, మినిస్టర్ అయితే ఎవరికి ఎక్కువ, ఎవరైతే ఎవరికి ఎక్కువ. ఫైనల్గా ఒక నెరేషన్ సెక్షన్ ఆఫ్ మీడియాలో నడుస్తుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే ఏదో తేడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏ సందర్భంలోనూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడరు, అధికార పక్షంలో ఉన్నప్పుడు డిఫెండ్ చేసుకోవడం చేత కావట్లేదు, అందువల్ల ఈ అనర్థాలని చెప్పేసి ఒక పెద్ద ఆయన రాసుకుంటూ వచ్చారు. బట్ అదేంటంటే ఆ కాంటెక్స్ట్ ఎన్టీఆర్ గారికి సంబంధం లేదు. ఎన్టీఆర్ది పోరాట పట్టి ఉన్న మనస్తత్వం. ఇలాంటి చెత్త చెదారని అసలు ఎంటర్టైన్ చేయడాయన. సో ఇది నిజమేనా? డిఎన్ఏలో ఏమైనా తేడా వచ్చిందా తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలో మీరు అనుకోండి? యంగ్ బ్లడ్ అని కొత్త కథలు చెప్తున్నారు కదా సార్. పొలిటికల్ అనుభవం లేకుండా పొలిటికల్ రాజకీయ కోణాన్ని మార్చేద్దాం, దాని ముఖ చిత్రాన్ని మార్చుదాం, దానికి యంగ్ అండ్ డైనమిజమ్స్తో డిఫరెంట్ యాంగిల్ని క్రియేట్ చేద్దాం అన్నప్పుడు ద ఒరిజినల్ మొనాటమీ ఆఫ్ తెలుగుదేశం వీరందరికీ చూడండి చెప్పకనే చెప్పారు. రామారావు గారితో పోలుస్తూ ఒరిజినల్ డిఎన్ఏ పార్టీ అది ఆయన డిఎన్ఏ, ఆ డిఎన్ఏకే ప్రశ్న వస్తుందా అన్న కోణంలో మీరు ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా చెప్తాం విషయం అంటే ఆ డిఎన్ఏకే ప్రబంధం వచ్చే అంత పరిస్థితి వాళ్ళు నెత్తికి తెచ్చుకుంటున్నప్పుడు ఇలాంటి చిల్లర పనికిమాల రాజకీయాలు అసలు చేయరు. హత్యలతో రాజకీయాలను శాసిద్దాం అన్న తెలుగుదేశం చరిత్రలో లేదు, ఎప్పుడు లేదు. అలాంటిది 2000 వరకు కూడా లేదు, ఎప్పుడూ లేదు సార్. ఏదో పరిటాల రవిని కోల్పోయారు, రంగా గారు వచ్చే అభియోగాలు కొంతమంది నెత్తికేసుకుంటున్నారు, అవన్నీ చూసుకుంటే తప్ప ఓవరాల్గా వాళ్ళు అంత దారుణంగా ఇలాంటి వెంజంటా పాలిటిక్స్ అది కూడా క్రిస్టల్ క్లియర్గా పొత్తులో కూటమిలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎవరికి లాస్ట్ మూమెంట్ దాకా కన్సిడరేషన్స్ చేసి టికెట్ ఇచ్చారన్న విషయంలో కూడా అక్కడ ఉన్న దగ్గర లోకల్ ఫ్రిక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతుంది, అట్రిబ్యూట్ అవుతుంది అన్న దాంట్లో ఇవి నెత్తికి వస్తున్నాయి, అంతకన్నా ఇంకేం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, అంటే రెండు అంశాలు ఇక్కడ. డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో అతని సోదరి చెల్లెలు కావచ్చు, ఆమె వచ్చి బయట మాకు డబ్బుల ఆశ చూపించడం మేము ఎక్కడ లొంగలేదు, వినూత గారు మాకు 50 lakhs పైన కూడా ఆఫర్ చేశారు, అయినా కూడా మేము లొంగలేదు అని చెప్తూ అసలు విషయాలు బయటికి రావాలన్నారు. ఇంతకీ ఏంటంటే వినూత గారి క్యాంప్లోకి కొత్తగా వచ్చి చేరిన అవతల పార్టీ కోర్టు ఎవరైనా దాని మీద ఇప్పుడు ప్రస్తుతం జనసేన చాలా తీవ్రంగా వెతుకులాట మొదలెట్టింది. అలాగే పేర్ని నాని గారి వీడియో లీక్, ఆయన చాలా సమయస్ఫూర్తితోటి చాకచక్యంగాను మాట్లాడింది ఎవరో రికార్డు చేసి ప్రపంచం మొత్తానికి వదిలేశారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాని మీదే కొత్త నెరేటివ్స్ తెలుగుదేశం బిల్డ్ చేస్తుంది.